చిరంజీవి గారి యొక్క మంచి మిత్రుడు, అంతే విధంగా మంచి ఆప్తుడు. ఈ రోజైతే చనిపోయారాయన. ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ 'రజనీకాంత్' అదేవిధంగా 'చిరంజీవి' గారు చాలా పెద్ద పెద్ద సీనియర్ స్టార్స్, హీరోస్ ఎవరున్నారో వాళ్ళ బ్యాచ్‌మేట్ మాట ఆయన. గతంలో కొన్ని సినిమాలు కూడా బాగా చేశాడాయన. ఆ తర్వాత కొంచెం గుర్తింపు తగ్గడం వల్ల, సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడం వల్ల ఏం చేశాడంటే ఆయన, ఒక సహాయ నటుడిగా అయితే అలాగ కొన్ని 100 సినిమాల దాకా అయితే నటించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు కూడా ఆయన నిర్మించాడు. సో, 'చిరంజీవి' గారికి ఎందుకంత మిత్రుడు, ఆప్తుడయ్యాడంటే 'చిరంజీవి' గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా కూడా దించారన్నమాట ఆయన. అదే 'యముడికి మొగుడని' చెప్పేసి ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఆయన అందించడంతోటి 'చిరంజీవి' గారికి ఆయనకైతే ఒక మంచి స్నేహం కూడా ఏర్పడిందన్నమాట. ఆయనే ప్రముఖ నటుడు, అదేవిధంగా ప్రముఖ నిర్మాత 'జీవి నారాయణరావు' గారన్నమాట. సో, అంతే కాకుండా మీరు 'జీవి నారాయణరావు' గారిని మీరు చూసి ఉంటారో లేదో తెలీదు గానీ ఒకసారి చూడండి. ఒకసారి చూపిస్తా ఉన్నాను. చూడండి ఒకసారి. సో, ఆయనైతే చనిపోవడం జరిగింది. సో, ఆయన భౌతికాయనైతే 'చిరంజీవి' గారు, అంతేకాకుండా చాలా ప్రముఖులు, స్టార్ హీరోలందరూ గూడా వచ్చి సందర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే అంత ప్రముఖమైన వ్యక్తి ఆయన. ఎన్నో సినిమాలైతే నిర్మించడం జరిగింది. ఎన్నో సినిమాల్లో ఆయన చాలా సార్లయితే నటించడం జరిగింది. చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. మరి అటువంటి సీనియర్ వ్యక్తి చనిపోయాడు కాబట్టే 'చిరంజీవి' గారు కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేకాకుండా సానుభూతి తెలుపుతూ తన భౌతికాయాన్నయితే సందర్శించడం కూడా జరిగింది. సో, చూసారు కదా! సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తుంటా ఉన్నాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.